హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పచ్చి మామిడికాయలతో మామిడి తాండ్ర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది పుల్లగా తీయగా కొంచెం మసాలా టేస్ట్తో చాలా బాగుంటుందండి. సమ్మర్ సీజన్లో మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీని సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా మామిడి తాండ్ర కోసం 4 తోతాపూరి మామిడికాయల్ని తీసుకుంటున్నానండి. వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఒక్కొక్క కాయని తీసుకొని పైన ఉన్న తోలును పీల్ చేయండి. ఇదే విధంగా అన్ని కాయల్ని పీల్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తొక్క తీసిన కాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని కలెక్టర్ కాయలని కూడా అంటారండి. ఈ కాయల్లో పీచు పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి తాండ్ర చేయడానికి ఈ కాయలు అయితే బాగుంటాయండి. ఇలా అన్ని కాయల్ని ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో ఈ మామిడి ముక్కలు వేయండి. తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకుని దానిలో 2 ముక్కలు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత కిందకి దించి దానిలో వేసిన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి. మామిడి ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఉడికించిన మామిడి ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. నేను 2 ట్రిప్పులుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా పేస్ట్లా చేసుకున్న పల్పుని ఒక స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసి పీచు ఏమైనా ఉంటే తీసేయండి. ఇదే విధంగా మొత్తం గుజ్జును స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని రెడీ చేసుకున్న మామిడి పండు గుజ్జును ప్యాన్లో వేసుకోండి. తర్వాత దానిలో 1 కప్పు అంటే 250 గ్రామ్స్ షుగర్ వేసుకుని అంతా బాగా కలపండి. షుగర్ వద్దనుకుంటే దాని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఒక్కసారి టేస్ట్ చూసుకుని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ను అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ వేయగానే మిశ్రమం కొంచెం లూజ్ అవుతుందండి. దీనిని మరికొంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. కలపడం ఆపారంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు దీనిలో వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1/2 స్పూను, దాంతోపాటు బ్లాక్ సాల్ట్ 1/2 స్పూను, మామూలు సాల్ట్ 1/2 స్పూను, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్సు, 1/2 స్పూన్ పిజ్జాలో వేసుకునే ఆరిగానో వేసుకోండి. ఆరిగానో వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ పల్పులో వేసి బాగా కలపండి. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మనం పచ్చి మామిడికాయలతో చేస్తున్నాం కాబట్టి ఆ లుక్ రావడం కోసం 1/2 స్పూన్ గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. కలర్ వేయడం మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు కలర్ అంతా మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలపండి. మరి కొంతసేపు కలుపుతూ ఉడికించిన తర్వాత మామిడి గుజ్జు దగ్గర పడి ఈ విధంగా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దించేయండి. ఇప్పుడు మీకు ఎన్ని ప్లేట్లు పడతాయనుకుంటారో అన్ని ప్లేట్లు తీసుకుని వాటిలో కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల తాండ్ర ప్లేట్లకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. నేను 2 ప్లేట్లను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తాండ్రని ప్లేట్లో వేసి ప్లేటుని అటు ఇటు తిప్పుతూ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా దానంతటా అదే స్ప్రెడ్ అయితే మనం పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలో తాండ్రని రెడీ చేసుకున్నట్టేనండి. తాండ్రని ప్లేట్లో వేసేటప్పుడు మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్లేట్లో రెడీ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ 1 డే మొత్తం ఆరనివ్వండి. మరుసటి రోజు మరలా ఎండలో పెట్టి పూర్తిగా ఆరనివ్వండి. ఇలా ఆరిన తాండ్రని చేత్తో టచ్ చేసి చూడండి.
చేతికి అసలు ఏమీ అంటట్లేదు కదా. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ప్లేట్లోని తాండ్రని చాకుతో చుట్టూ ఇలా స్క్రాప్ చేసుకుని ఆ తర్వాత చేత్తో ఇలా తీశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటిని మనకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాండ్రను పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత రోల్లా చేసుకుంటున్నానండి. ఇలా అయితే చూడటానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో ప్లేట్లోని తాండ్రను కూడా పైన చెప్పిన విధంగా తీసి ప్యాడ్పై పెట్టుకుని 4 సైడ్స్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో పీసెస్లా కట్ చేసుకుందామండి. మీకు ఇష్టమైన షేప్లో మీకు ఇష్టమైన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. అంతేకాదండి, సీజన్లో ఇలా చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా ఇలా పచ్చి మామిడి పండ్లతో మామిడి తాండ్ర రెడీ చేసుకోండి. కచ్చా మ్యాంగో చాక్లెట్ టేస్ట్లో చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలకు చాక్లెట్లు బదులు ఇవి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.